సూర్యరాయాంధ్ర నిఘంటు పర్యవేక్షకుడు, తెలుగు విజ్ఞాన సర్వస్వ సంపాదకుడు శ్రీ చేమకుర్తి శేషగిరిరావు పంతులుగా 4వ భాగం 21/1/26 మరుగైపోయిన మహామేధావి అని తిరుమల రామచంద్ర గారు 16/9/1994 ఆయన పరమపదించిన సందర్భంలో ఎవరు చేమకుర్తి 25/9/94 నాటి ఉదయం పత్రికలో ప్రచురితమైన వ్యాసం. నేను దేశదిమ్మరిగా ఉంటూ దేశమంతా తిరిగా. ఇది నాకు ఎంతో లాభించింది. షట్శాస్త్ర పండితులు, చతుర్వేద ఘనపాఠులను దర్శించి సకల రాజకీయ పక్షాల మహానాయకులను చూశా. ప్రాచ్య పాశ్చాత్య భాషలలో నిష్ణాతులై ఖండకావ్యం వంటి ఉద్గ్రంథాలను ఆంగ్లీకరించిన మహామహోపాధ్యాయ డాక్టర్ గంగానాథ ఝా వంటి ఉద్దండులను సేవించుకొని భాషలతో పాటు చరిత్ర మదించిన డాక్టర్ మిరాసి వంటి వాళ్ళ ప్రసంగాలు కూడా విన్నా. కానీ ప్రాచ్య శాస్త్రాలు, ఆధునిక విజ్ఞాన శాస్త్రాలు పుట్టిన బట్టి ఏ విషయాన్నైనా హేతుబద్ధంగా వివరించగల సుమహితాత్మలు చూడలేకపోయాని అని దిగులు పడేవాడు. ఆ దిగులు అన్నగారు శ్రీ చేమకుర్తి శేషగిరిరావు గారి దర్శించటంలో వదిలిపోయి. శేషగిరిరావు గారు నాకన్నా 3 ఏళ్ళు పెద్ద. ఎప్పుడు కనిపించినా, ఎప్పుడు ఫోన్లో మాట్లాడిన నాయనా తమ్ముడు చిరంజీవ అనేవారు. అదేమిటి 3 నాళ్ల పెద్దరికానికి అంత ఆశీర్వాద వచనాల అని నన్ను ఎవరో అడిగారు. అవును, మెరటీరులో ఒక నంబర్, ఒక సీనియర్ అయినా తర్వాత వాడిని ఎంత వాణ్ణైనా చేయవద్దు, ఎంత కిందైనా దించవద్దు అని నేను సమాధానమిచ్చేవాడు. శేషగిరిరావు గారిని నేను 1952లో ఎరుగుదు నుంచి ఆయన ప్రాచ్య పాశ్చాత్య విజ్ఞాన కని ఏ విషయాన్నైనా, ఏ శాస్త్రాన్నైనా కదలిపాకంగా వివరించేవాడు. ఆధునిక విజ్ఞానంలో అతి నూతన పరిశోధన ఫలితాలు కూడా ఆయనకు కరతలా మలక. రాజనీతి శాస్త్రంలో, ఆర్థిక శాస్త్రంలో, పరమాణు శాస్త్రంలో, వైద్య శాస్త్రంలో ఆయన స్నాతకోత్తర విద్యార్థులకు బోధించేవాడు. ఇక భాషా, కళ, వాస్తు కొట్టిన బెంజమిన్ కాలం నుంచి బలిద్వీపం వరకు వీర విహారం చేసిన వారాయ. ఆయన్ను చూసినప్పుడల్లా నాకు 3 భావాలు చెలరే: ఆశ్చర్య, సంతోష, విషాద. అవి ముప్పేటగా మనసును ముసురుకునే. ఎక్కారు మొదలు ఎలక్ట్రానిక్స్ వరకు, పెద్ద బాల శిక్ష మొదలు పిటకాల వరకు, అంటే త్రిపిటకాలు బౌద్ధరవి వరకు నిద్రలో కూడా బోధించగల మేధావి అని ఆశ్చర్యం. ఆయనతో పాటు లలిత కళ అకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయాల పట్ల లలితంగా పదకోశం నిర్మాణంలో పనిచేసి కనుక అలాంటి మేధావితో పనిచేసే భాగ్యం కలిగిందని ఇలాంటి పరిశోధన పరాయణ మేధావి ఏ విశ్వవిద్యాలయంలోనే ప్రశాంతంగా పరిశోధన చేసుకునే అవకాశం లేదకపోయింది కదా అని విషాదం. ఇప్పుడైతే అసలు విషాదమే మిగిలింది. శేషగిరిరావు గారు తెలుగు భాషా సమితి, తెలుగు విజ్ఞాన సర్వస్వం 14 సంపుటాలకు సంకలనక. అది పేరుకు మాత్రమే, నిజానికి ఆయనే సంపాదక. ఆయన ఆ సంపుటాలలో అనేక అనామక, స్వనామక మౌలిక వ్యాసాలు రాసి తన జ్ఞానమంతా నింపారు. అంటే పేరుతో పేరు లేకుండా. ప్రతి సంపుటిలో మొదట రాసిన సమీక్షా వ్యాసాలు విడిగా ముద్రిస్తే 14 ఉద్గ్రంథాలవుతాయి. అనామక, సనామక వ్యాస విడిగా అచ్చు కొడితే కొన్ని 10 పుస్తకాలు తయారవుతాయి. ఆంధ్ర సారస్వత పరిషత్తు కోసం ప్రపంచ రాజ్య సర్వస్వం రచించారు. లలిత కళా పదకోశ నిర్మాణంలో
ఆయనతో నేను సుప్రసిద్ధ చిత్రకారుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ అసిస్టెంట్ శ్రీవజ్జ శ్రీనివాస శర్మ సహకరించారు. ఇది ఒక సంపుటి వచ్చేది. రెండవ సంపుటి అచ్చు కావాలి. ఆయన ఆంగ్లంలో తెలుగు భాషా సమితి కోసం తెలుగు సంస్కృతిపై 2 సంపుటాలకు సంపాదకులుగా ఉన్నాయి. వాటిలో అనేక వ్యాసాలు రాశారు. 1984లో తెలుగు గోష్ఠి నెలకొల్పి తెలుగు మరుగులు, తెలుగులో పాళీపద, ఆదిశంకరుల కాలం అనే పరిశోధన పుస్తకాలు ప్రచురించి ఇతరులు రచించిన పుస్తకాలు డాక్టర్ పరబ్రహ్మశాస్త్రి గారి పాత శాతవాహన ఎపోక్, అలాగే ఎ న్యూ లైట్ మేడేపల్లి వెంకటరమణాచార్యులు గారి ప్రాకృత భాషోత్పత్తి, చదలవాడ జయరామ శాస్త్రి గారి ఉత్తర హరివంశం ప్రథమాశ్వాసం వ్యాఖ్య గోష్ఠి ప్రఖ్యాన ప్రచురించి తెలుగు మరుగులలో ఆయన శాసనాలలో పూర్వ సంప్రదాయాల్లో ఉన్న కొరకుడు పడని ఇరప గుగ్గిల్లాంటి పదాలు విశ్లేషించే ప్రయత్నించారు. అలాంటి పదాలలో ఒకటి ఉత్పత్తి పిడుగు. ఇది బిరుదై ఉంటుందని, ఎవరిదో పేరై ఉంటుందని ఇంతకు ముందు చరిత్రకారులు అనుకున్నారు. ఈ పదం శాసనాల్లో తరచూ కనిపించడం వల్ల అది బౌద్ధం వల్ల కలిగిన ఉత్సాహాన్ని, ఉత్పాతాన్ని ఎదుర్కొనడానికి ఏర్పడిన సంస్థ అయి ఉంటుందని ఈయన సహేతుకంగా నిరూపించారు. అది శంకరుల జీవితం, కృషి వివరాలు తెలిపే సారస్వతం విరివిగా ఉన్న అదంతా 14-12 శతాబ్ది యువతనిదే. సమకాలికమైంది లభ్యం కాబట్టి డాక్టర్ పోతుకూచి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు శంకరుల కాలం 392-424 మధ్య అన్నారు. ప్రస్తుత భారతదేశంలో చరిత్రకారులు శంకరుల జనరల్ కాలం క్రీస్తు శకం 788 అంటున్నారు. దీనికి ఆధారం శంకర మందారం అనే గ్రంథంలో పేర్కొన్న 3889 కావ్యబద్ధాలు. కంపూచియాన్ 870లో పాలించిన ఇంద్రవర్మ తన గురువైన శిశోమణికి ఇచ్చిన దానశాసనంలో ఇతని శంకర శిష్యుడిగా పేర్కొనడం వల్ల అతడే ఆదిశంకరుడని భ్రాంతిపడ్డ. భారతదేశంలోని సింధు ప్రాంతం క్రీస్తు శకం 711లో అరబ్బుల వశమై అవైదిక మతాలను, బౌద్ధాదులను ఖండించిన శంకరుడు ఇస్లామును ఖండించి ఉండరా? సంక్షేప శారీరమనే వేదాంత గ్రంథం రచించిన సర్వజ్ఞాత్ముని సురేశ్వరాచార్యుని శిష్యుడు. ఇతడు తన గ్రంథంలో రాజన్య వంశవిడైన మనుకులాదిత్యుడు పాలిస్తున్నట్టు చెప్పారు. ఈ వంశం రాజులు మధుర ప్రాంతాన్ని పాలిస్తున్నట్టు 5-6 శతాబ్దాల కాలం వాడైన వరాహమిహిరుడు పేర్కొనడం వల్ల ఆ వంశం వారి నాణ్యాలు దొరకడం వల్ల ఋగ్వేద భాషాకర్త అయిన స్కందస్వామి ఇతడి శిష్యుడు మహేంద్రుడు కుమారుల భట్టును ఉదహరించారు కనుక కుమారుడు శంకరుడికి వరిష్ట సమకాలి కనుక ఆంధ్రదేశీయుడైన భావ వివేకుడు గౌడపాదుని మాండుక్య కాలికను ఉదాహరించాడు కనుక కాశ్మీరు రాజయ్య గోకర్ణుడు వైదిక మతోద్ధారాలలో శంకరుడికి తోడ్పడ్డాడు కనుక శంకరుడు క్రీస్తు శకం 538లో జన్మించి ఉండవచ్చంట. ఈ పుస్తకంలో శేషగిరి ఈ విషయం పండితులు పరిశీలించి శేషగిరిరావు గారు మరికొన్ని గ్రంథాలు ముద్రణకు సిద్ధపరిచారు. వాటి ముద్రణ కూడా ఈ మేధావి 1913 జూన్ 14 గుంటూరు జిల్లా పొన్నూరు తాలూకా వెల్లటూరులో జన్మించాడు. అక్కడే మారేమండ శ్రీనివాసరావు అనే ఒక చిత్రకళ వేత్త కూడా ఉన్నాడు. నేను ఫోన్తో మాట్లాడేవాడిని. ప్రాథమిక విద్యా సంస్కృతం అన్నగారే వెంకటేశ్వర్ల గారి వద్ద పద్మశ్రీ గుదిమళ్ళ తిరుమల లక్ష్మీ నరసింహాచార్యుల వద్ద నేర్చి చేబ్రూల్లో మాధ్యమిక విద్య, తెనాలిలో హై స్కూల్ విద్య ముగి గుంటూరు ఏసీ కాలేజీలో
బిఏ 2వ సంవత్సరం చదువు స్వాతంత్ర ఉద్యమంలో చేరారు. 1978 తాలూకా కాంగ్రెస్ కార్యదర్శిగా ఉన్న సహకార ఉద్యమంలో వివిధ సంస్థలను నిర్వహించారు. చీమకుర్తిలో 3 ఎకరాల భూమిని దానం చేసి హై స్కూల్ కట్టించారు. ద్వితీయ ప్రపంచ యుద్ధ వ్యతిరేకోద్యమం నిర్వహించారు. 1942లో కనుపర్తి ఉప్పు క్లార్టుపై దాడి చేయడం వల్ల అరెస్టు వారెంట్ రాగా తప్పించుకొని 46 మార్చి వరకు అజ్ఞాతవాసంలో ఉద్యమం నడిపించి అజ్ఞాతంలో బొంబాయి సూర్జీ వల్లభదాస్ క్యాంప్ ఆర్గనైజర్గా ఉన్న మౌంజీ గారి గెరిల్లా క్యాంపుకు యువకులను పంపారు. 1946 మార్చి తర్వాత అజ్ఞాతవాసం సాధించి 1947 కాంగ్రెస్ సోషలిస్టులో వింగులో చేరారు. 1948లో సోషలిస్టులతో పాటు కాంగ్రెస్ నుంచి విడిపోయి కాంగ్రెస్ సహకార పదవులన్నిటికీ రాజీనామా ఇచ్చారు. 1951లో సోషలిస్టు పార్టీ నుంచి కూడా విడిపోయి నిర్మాణ కార్యక్రమం కొనసాగింది. అప్పటికి ఆస్తంతా హార్దికర్పూర్ ఉద్యోగాన్వేషణలో మెడ్రాస్ తెలుగు భాషా సమితి వారి తెలుగు విజ్ఞాన సర్వస్వంలో అసిస్టెంట్ కంపైలర్గా ఆయనకు తగిన పని దొరికింది. గొప్ప సేవ చేశారు తెలుగు సంస్కృతి. శేషగిరిరావు 75వ జన్మదినోత్సవం 14/6/1987 ఆయన బంధుమిత్రు అభిమానులు ఆయుష్య హోమాది దైనిక వైదిక కార్యక్రమాలను నిర్వహించి ఘనంగా సన్మానించారు. శేషగిరిరావు గారు 5 ఏళ్లుగా దేశంలోని బౌద్ధ క్షేత్రాలు శిథిలాలు పరిశీలించి ఆంధ్రదేశంలో బౌద్ధ అభ్యుత్థాన పతనాల గురించి గొప్ప గ్రంథం రాయాలని గౌడపాదుని మాండుక్య కారికను సవ్యాఖ్యానంగా అనువదించాలి ఋషికేశులో కొంత విశ్రాంతికి పరిశీలనకు వెళ్ళారు. గురువారం సెప్టెంబర్ 17 ఢిల్లీ నుంచి ఏసీ ఎక్స్ప్రెస్లో తిరిగి వస్తుండగా భోపాల్ స్టేషన్లో శ్వాస నిరోధం ఆయనతో పాటు పయనిస్తున్న ఆయన మిత్రుడు ఆయన్ను భోపాల్ స్టేషన్లో దించి హుటాహుటి ఆసుపత్రికి తీసుకువెళ్ళి దారిలోనే ఆయన కన్ను మూసి భౌతిక కాయాన్ని 16 హైదరాబాదు చేర్చారు. 18 అంత్యక్రియలు జరిగాయి. చచ్చిన వాడి కళ్ళు చేరడేసి అని అనడం కాదు, తెలుగు సంస్కృతికి ఇంకా ఎంతో అపూర్వ సేవ చెయ్యగా ఒక మహామేధావి కనుమరుగైపోయి హంపి మొహంజదారో లిపిని విశ్లేషించాలని తెలుగు జాతి సంస్కృతి చరిత్ర అపూర్వ పదాల అవలోధనం ద్వారా పునర్నిర్మించాలని ఆ పదాల అవబోధం ద్వారా వరకు ఇంతవరకు ఎవరూ సరిగా చదవని ఆపాదక శాసనాన్ని ఆహ్లాదకర శాసనాన్ని చదవాలని ఎంతో ఆశించారు శేషగిరిరావు. శేషగిరిరావు గారు సహృదయుడు. ఆయనతో పనిచేయటం గొప్ప అనుభవం. ఎవరిని నొప్పించేవారు అలాని నిజాన్ని మరుగుపరిచేవారు కాదు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అన్నది ఆయన నిధానం. చంద్రుడిలో మత్తలాగా ఆయనకు ఒక అలవాటుండి ఇప్పుడు బడా పరిశోధకులుగా రచయితలుగా ఊరేగిన పలువురికి ఆయన తెర వెనక రచయిత అన్నగా ఈ పని బాగా లేదండి, అపాత్రుడు గొప్పవాడిని చెయ్యటం కూడా పాపమే అని అనేక సార్లు నేనన్న. తమ్ముడు, కొందరు కొన్ని పదవుల్లోకి వస్తారు. వారు తమ పదవులు నిలబెట్టుకోవటానికి కొన్ని పనులు చెయ్యాలి. అలాంటి వాళ్ళ వల్ల కొన్ని పనులు సమకూరుతాయి కనుక మనం వారిని సమర్థించి మంచి పనులు చేయించి అనేవారు. నిజమే, అలాంటి రాజనీతి అవసరమేమో. పచ్చని మేని ఛాయ మెరుగులు పెట్టి తెల్లటి ఖద్దరు పంచి చొక్కాలతో బిళ్ళ ముడుపు జరీ ఉత్తరీయంతో కత్తిరించిన మీసాల మధ్య తొణికెసలాడి చిరునవ్వుతో ఇచ్చే మా అన్నగారు చిరస్మరణీయులని ఎవ్వరూ రాయినట్టు రాశారు తిరుమల రామచంద్ర. గుంటూరు బాంబు కేసులో
అసిస్టెంట్ సెషన్స్ జడ్జి 1945లో ఇచ్చిన తీర్పులో నిందితుడైన భయంకరాచారి గురి చీమకుర్తి శేషగిరిరావు గురించి రాసిన మాటలు. అవన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి, మనకొద్దు. ఇవాళ చీమకుర్తి శేషగిరిరావు గారి జీవిత రేఖాచిత్రం. జననం 13/6/1913, బాపట్ల తాలూకా వెల్లటూరు గ్రామం. తల్లిదండ్రులు చిల్లర ఆదినారాయణ, ఆదెమ్మ. దత్తత తల్లిదండ్రులు 1926 చీమకుర్తి వెంకటప్పయ్య, నర్సమ్మ గార్లకు దత్తత. కౌండిన్యస గోత్రం వాళ్ళ. విద్యాభ్యాసం శ్రీరంగపట్నంలో శ్రీమాన్ గుదిమెళ్ల లక్ష్మీ నరసింహాచార్యుల వద్ద కావ్యత్రయం, రఘువంశ కుమార సంభ, మేఘ సందేశ అధ్యయ. 2 చేబ్రోల్లో ప్రాథమిక విద్య, తెనాలిలో మాధ్యమిక విద్య. గుంటూరు ఏసీ కాలేజీలో బిఏ గణితం, భౌతిక రసాయనిక శాస్త్రం. చివరి సంవత్సరం చదువుతూ గాంధీ పిలుపు మేరకు చదువు మాని స్వాతంత్ర ఉద్యమంలో చేర. 1931లో వివాహం. 18వ ఏట దత్తత వైపు మేనమామ మణివత్ సుబ్బారావు గారి జ్యేష్ఠపుత్రిక రాజ్యలక్ష్మితో వివాహం. సంతానం లేదు. దత్తపుత్రిక ముదివర్తి లక్ష్మీనరసింహారావు హనుమాయమ్మల పుత్రిక లలిత కుమారి. అల్లుడు శ్రీమద్ కంఠి ప్రసాద్, మనుబడు ఫణిమాధవ్, మనువరాలు జ్యోత్స. రాజకీయ జీవితం 1931 నుంచి 54 కాంగ్రెస్ సోషలిస్టు పార్టీలో ప్రముఖ సభ్యులు. 1939 ఒంగోలు తాలూకా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి. 1941 నాటి వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొని 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రముఖ పాత్ర. అజ్ఞాతవాసం, రహస్యోద్యమ నాయకత్వం. 1944 గుంటూరు కుట్ర కేసులో నిందితుడుగా అరెస్టు వారెంట్. 1946 అరెస్టు వారెంటు ఉపసంహరణ. 19 ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సభ్యుడు. 48 నుండి ఆంధ్ర సోషలిస్టు పార్టీ ఎడ్ హాక్ కమిటీ జిల్లా ఫుడ్ కమిటీ మెంబర్. సహకారోద్యమం, ఖాదీ ప్రచారం మొదలైన నిర్మాణ కార్యక్రమాలు. సాహిత్య సాంస్కృతిక జీవితం 1955 టు 94, అంటే దాదాపు 47. తెలుగు భాషా సమితి మద్రాసులో సహాయ సంగ్రాహక పదవి. శ్రీతులు మల్లంపల్లి సోమశేఖర శర్మ, గిడుగు సీతాపతి, మేడేపల్లి వరాహ నరసింహ స్వారులకు సహాయకు. చరిత్ర, రాజనీతి, భౌతిక రసాయనిక శాస్త్రాలు, తెలుగు సంస్కృతి విజ్ఞాన సర్వస్వం సంపుటాల సంకర. 2 విజ్ఞాన సర్వస్వ సంగ్రాహకులుగా విశ్వ సాహితీ, లలిత కళలు, చరిత్ర, రాజనీతి, పునఃసంశోధిత ప్రజలకు సంగ్రాహక. ప్రధాన సంగ్రాహకులుగా తెలుగు సంస్కృతిని 3 పునఃసంశోధిత సంపుటాలుగా తయారు. సంగ్రాహక సంపాదకుడిగా హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఆంధ్రాస్ నిర్మాణం 400 పేజీల ప్రచురణ. 1977 ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రచురించిన ప్రపంచ రాజ్య సర్వస్వం 1172 పుటల సంగ్రాహకులు. ఆంధ్రప్రదేశ్ లలిత కళా అకాడమీ ప్రచురించిన లలిత కళా పారిభాషిక నిఘంటుకు ప్రధాన సంపాదకులు. 1980 ఉగాది నాడు సంస్థాపక అధ్యక్షుడిగా తెలుగు గోష్ఠి ప్రారంభం. ఇప్పటి వరకు తెలుగు గోష్ఠి 10 పుస్తకాలు ప్రచురించి. తర్వాత వివిధ విజ్ఞాన సర్వస్వ సంపుటాల్లో అనేక విషయాలు, అనేక వ్యాసాల ప్రచురణ. దాదాపు 2000 పేజీ. పరిశోధక గ్రంథం శ్రీ ఉత్పత్తి పెలుగు. మరణానంతరం అది వెలువడింది. భార్య వియోగం
21/11/98 హైదరాబాదులో భార్య నిర్యాణం 16/9/94 భోపాల్ స్టేషన్ ఋషికేశ్లో 15 రోజులు ప్రశాంతంగా ఏపీ ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ తిరిగి తీవ్రమైన గుండెపోటుతో భోపాల్ స్టేషన్లో మరణం. రేపు 6 దశాబ్దాలుగా నేనెదిగిన మిత్రుడు శేషగిరి గుండ్లపల్లి ఆదినారాయణ గారి వ్యాసం.